ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బిజీగా ఉన్నారేమో. మాకు ఆల్రెడీ పిల్లలున్నారు. నేను తర్వాత ఆయనకి చెప్పుకుంటాను. ఆయన ఏమీ అనరు. ప్లీజ్ మీరు వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి. ప్లీజ్ డాక్టర్. ఓకే మేడం. తర్వాత ఏ ఇష్యూ వచ్చినా రెస్పాన్సిబిలిటీ మీదే. అలా అని మీరు కూడా నో అబ్జెక్షన్ ఫామ్ మీద సైన్ చేయండి. చేస్తాను డాక్టర్. పూర్తి బాధ్యత నాదే. ఓకే. మిత్రా, ఎంత పనిచేశావు మిత్రా. ఆ రోజు మత్తులో నాతో తప్పు చేశావు. ఈ రోజు మత్తులో నా మెళ్ళో తాళి కట్టావు. ఎవరో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెళ్ళో కట్టాల్సిన తాళిని నువ్వు నా మెళ్ళో కట్టావా? నీకు నా మీద ప్రేమ ఉంటే, నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి చేసుకోవాలి, కానీ ఇలా చేయడం ఏంటి మిత్రా? ఇప్పుడు నేను లక్ష్మికి ఏం సమాధానం చెప్పాలి? మీ ఇంట్లో వాళ్ళని నేను ఎలా ఫేస్ చేయాలి? ఎందుకు ఇలా చేసావు మిత్రా? ఆపు నీ నాటకాలు. మిత్రని మళ్ళీ మాయి చేశా. మత్తులో ఉన్న వీడితో తాళి కట్టించుకొని దాన్ని పెళ్ళంటున్నావా? తాళి కడితే పెళ్ళే కదా అంకుల్. డాడ్, ఏమైంది? ఏంటి గొడవ? చూసావా, ఇక్కడ ఏం జరిగిందో కూడా మిత్రకి తెలీదు. అంతా నువ్వే చేశావు. అంకుల్, అందరూ చూస్తున్నారు. ఇక్కడ గొడవతో అనవసరంగా మీ పరువు పోతుంది. మిత్రని తీసుకొని ఇంటికి వెళ్ళండి. మనీషా, చెప్పు. పదండి అంకుల్. ఏంటి సార్ ఇది? వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. ఇదంతా ప్లానే సార్. లక్ష్మి గారు, పడుకోండి. పర్వాలేదు అంకుల్, మిత్రాని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మిత్రాన్ని ఏం చూసుకుంటావు నువ్వు? ఆ రోజు కూడా ఇలాగే మిత్రాన్ని మత్తులోకి దింపి మీ మధ్య జరగని తప్పు జరిగిందని చెప్పావు. ఆ తర్వాత రాణి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పావు. నీ స్వార్థం కోసం వాడి మంచితనంతో ఆడుకోవడం తప్ప నువ్వు చేస్తోందేంటి? ఇంతకు ముందు నేనేం చేశానో అది పక్కన పెట్టండి అంకుల్. ఇప్పుడు మిత్ర నా మెళ్ళో తాళి కట్టాడు. నేను మిత్రకి భార్యని, మీ కోడలైపోయాను. మిత్ర ఒంటి మీద స్పృహుండగా నీ మెళ్ళో తాళి కట్టాడు. అందుకే కదా అంకుల్, మిత్ర కాన్షియస్ లో లేనప్పుడు తాళి కట్టించుకున్నాను. మా పెళ్లి జరిగిపోయింది. దీన్ని పెళ్లి అనరు. నువ్వు ఎప్పటికీ మిత్రకి భార్యవి, ఈ ఇంటికి కోడలివి కాలేవు. ఆల్రెడీ అయిపోయాను అంకుల్. మా పెళ్లి సాక్షిగా నా మెడలో ఈ మంగళసూత్రం ఉంది.
ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న జనమంతా ఉన్నారు. మా పెళ్లి జరిగిపోయిందని ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అది పెళ్లి కాదు అని లక్ష్మి నిలదీస్తోంది. నీ అంతు తేలుస్తోంది. తన ఇంటికి రాని నీ సంగతి చెప్తాను. హ్మ్. మిత్ర ఇక నా వాడే. వివేక్ గారు, డాక్టర్, సర్జరీ సక్సెస్. మీ వైఫ్ బేబీ బ్యాగ్ రిమూవ్ చేసి మీ వదిన బేబీ బ్యాగ్ని మీ వైఫ్కి ఇంప్లాంట్ చేశాం. ఇద్దరి కండిషన్ స్టేబుల్గా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. అంటే ఇక మా కోడలికి ఏ సమస్య లేదా డాక్టర్? పిల్లలు పుడతారా? పుడతారు. కాకపోతే మా హాస్పిటల్ రెప్యుటేషన్ పోకుండా ఒకసారి మీ బ్రదర్కి కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోండి. అవునరా, మళ్ళీ మిత్ర ఏం పేచీ పెడతాడో. అప్పుడు మన మెడకి చుట్టుకుంటుంది. మన తప్పేమీ లేదని అంతా లక్ష్మియే చేసిందని చెప్పు. మీ అన్నతో నువ్వు గొడవ పడితే నేను చూడలేనురా. అన్నయ్య నీలా కాదు మామ్. ఒక మంచి అత్తలా ఉండలేకపోయావు. కనీసం అమ్మలా కూడా ఉండలేకపోయావు. కనీసం ఇప్పుడు మనిషిలా అయినా ఉండు. అన్నయ్య లిఫ్ట్ చేయట్లేదేంటి? హలో హలో పెదనాన్న, అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి? మిత్ర మన లోకంలో లేడురా. ఏమైంది పెదనాన్న? మనీషా మిత్రను. మనీషానా? మనీషా ఏంటి పెదనాన్న? అసలేం జరిగింది? మనీషా మిత్రని దొంగ దెబ్బ తీసిందిరా. లక్ష్మిని చావు దెబ్బ కొట్టింది. ఏమైందిరా? ఏమైందంటే ఏం మాట్లాడవేంట్రా? వీడేంటి మనీషా పేరు చెప్పి ఇలా కూలబడ్డాడు? కొంపదీసి ఆ ఈవెంట్లో మనీషా మిత్రనేవైనా చేసిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.